అన్నం తినేటప్పుడు చాలా మందికి అన్నంలో ఆనియన్స్ కలుపుకొని తినాలని ఉంటది కదా. అలాంటి ఆనియన్ తినే ప్రియులకైతే ఈ పచ్చడి అయితే చాలా మంచిగా, చాలా టేస్టీగా, హ్యాపీగా తినొచ్చండి. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా సింపుల్ గా, టైం ఏం పట్టదు. ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. సో చూస్తుంటే నోరుతుంది కదా, సో చూసేయండి, అలాగే చేసుకోండి, ట్రై చేసుకొని తినేయండి హ్యాపీగా. సో వీడియో ప్రాసెస్ చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. ఈ రోజు ఈ రెసిపీ వచ్చేసి యూట్యూబ్ లో ఇప్పటివరకు ఎవరు చూపించని రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి, అలాగే ట్రై చేయండి. సో ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేసుకోవాలని ఆలోచిస్తుంటారు కదా, అప్పుడు ఇది తొందరగా చేసుకునే పచ్చడి అండి. సో ఒక బౌల్ నింపుగా కారం తీసుకున్నాను, అది రోకల్లో వేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ నింపుగా సాల్ట్ వేసుకోవాలి. ఆ రెండు వేసుకున్న తర్వాత రోకల్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి. సో మీ ఇంట్లో రోకల్ బండ లేకపోతే మిక్సీలోనే చేసుకోండి, చాలా బాగుంటది. సో ఇది రెండు మిక్స్ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అది పచ్చడి అంతా నీట్గా దంచుకోవాలండి. సో కొంచెం దంచుకునేటప్పుడు స్లోగా దంచుకోండి, మళ్ళీ కారం కదా, కళ్ళలో పడితే మంట వచ్చేస్తుంది. సో స్లోగా దంచుకోండి. సో చాలా చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకుని దంచుకుంటే మనకు పచ్చడి అనేది బయటికి రాకుండా కొంచెం స్లోగా దంచుకుంటే అది పచ్చడి అనేది మంచిగా రెడీ అయిపోతుంది. సో ఇదంతా ఇలా దంచుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ఆనియన్స్ దాంట్లో వేసుకొని మంచి నీట్గా దంచుకోండి. మీకు చిన్న చిన్న పీసులు కావాలంటే మెత్తగా దంచుకోండి, లేదు కొంచెం పెద్ద పెద్ద పీసులు కావాలంటే కచ్చపచ్చగా దంచుకోండి. సో నాకు కొంచెం పెద్ద పెద్ద పీసులు కావాలంటే నేను కచ్చపచ్చగానే దంచుకున్నాను. సో నా రోకలు చిన్నగా ఉండడం వల్ల నాకు అంత దంచడానికి ఫ్రీగా లేదు, అందుకే నేను స్పూన్ సహాయంతో కిందికి పైకి కలుపుకుంటూ దంచుకుంటున్నాను. సో మీ ఇంట్లో రోకల బండ కొంచెం పెద్దగా ఉంటే సింపుల్ గా ఇంకా దంచడం అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది. ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఈ పచ్చడి పేరు ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఎవరైనా నాకన్నా ముందు ఎవరైనా చేసి తిన్నారా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే దీన్ని చూసి ప్రాసెస్ అంతా తెలుసుకొని మీరు ట్రై చేయండి. సో ఈ పచ్చడి మనం చేసిన రోజు ఇంట్లో పప్పు వండామనుకో ఒక 2 ముద్దలు ఎగస్ట్లే తింటామండి, ఎందుకంటే అంత బాగుంటది పచ్చడికి పప్పుకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటది. సో చూడండి, నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగైతే నీట్గా దంచుకోండి. సో నాకు చిన్న రోకలు కదా, అందుకే నేను స్పూన్ సహాయం తీసుకున్నాను. పెద్ద రోకలు ఉన్న వాళ్ళకి స్పూన్ సహాయం ఏం అవసరం ఉండదు. సో మిక్సీలో అయినా దంచుకొని చేసిన పచ్చడి ప్రాసెస్ అంతా నీట్గా మంచిగానే ఉంటది. సో మొత్తం దంచుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెం లూజ్ చేసుకోండి, గట్టిగా ఉంది కదా, కొంచెం లైట్ గా లూజ్ చేసుకొని ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అదే బౌల్లో మొత్తం తీసుకోవాలి. తీసుకొని దీనికి పోపు పెట్టుకోవాలండి. సో అప్పటి వాళ్ళైతే ఈ పచ్చడి చాలా తినేవాళ్ళు, తాతలు ముత్తాతలు వాళ్ళు ఉండరు కదా, సో వాళ్ళు తినేవాళ్ళు, చాలా గట్టి వాళ్ళు కదా, వాళ్ళు పోపు పెట్టకుండానే తినేవాళ్ళు. సో ఇప్పటి వాళ్ళు కొంచెం స్పైసీగా ఉంటది అనేసి తినరు కదా, అందుకే నేనైతే పోపు పెట్టి మరీ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక బ్యాన్ని పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పచ్చడి వేసుకొని మొత్తం నీట్గా అయితే కలుపుకోవాలి. సో పచ్చడి అంతా కలుపుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ మనం ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకుంటే మనకు కారం అనేది మంచిగా మగ్గిపోయి మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటది. సో శనగపప్పు వేసుకోవడం వల్ల తినేటప్పుడు మన ముద్దలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటది. సో మొత్తం చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలా నీట్గా కలుపుకొని సో మొత్తం మంచిగా అయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ గా చేసేసుకొని తినేయండి. సో ఫైనల్ గా అయితే పచ్చడి ఇంత మొత్తం కలిపిన తర్వాత దీంట్లో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది. సో మీరు ఇక్కడ టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడనే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. సో కలుపుకుంటే మనకి ఇక్కడ మంచిగా కలుస్తుంది. సో కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత మనం చూడండి, ఇక్కడ ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుందో అలా ఆయిల్ వచ్చిన తర్వాత ఫైనల్ గా మనకు పచ్చడి అనేది మొత్తం నీట్గా కుక్ అయిపోయినట్టే. సో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. సో ప్రాసెస్ అంతా చూశారు కదా, దీని పేరు ఏమన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారా. సో దీని పేరు కారం ఉల్లిగడ్డ పచ్చడి అనేసి అంటారండి. సో చాలా చాలా బాగుంటది. సో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీతో ఉంటది. తప్పకుండా ట్రై చేయండి, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంటది. సో చాలా సింపుల్ గా అవుతుంది, మన కూరగాయలు లేనప్పుడు టెన్షన్ లేకుండా ఇంట్లో చేసుకోవచ్చు. సో చాలా చాలా టేస్టీతో బాగుంటది. సో వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాంటి రెసిపీ అయితే నేను చేసి అయితే పెడతాను.
ఈ పచ్చడి చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే కానీ ఒక 2 రోజులు ఆగి తింటే చాలా బాగుంది. 5 డేస్ వరకు పచ్చడి ఖరాబ్ కాదండి, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని తినవచ్చు. పిల్లలు కనుక తింటారు, కొంచెం స్పైసీ అనేది అంత ఎక్కువ పిల్లలు తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.